సైడ్ అన్నా లైన్ విషయం అంటే అందరూ లోపలికి వస్తారు కదా ఇంట్లో బాగుంటుంది. ఇటండి ఇటండి పక్క నుంచి పక్కరండి పక్కకి రండి ఇటండి రావాలి ఇటు ముందు రావాలి బ్యానర్ల ముందు రావాలి బ్యానర్ల ముందు గత 17 సంవత్సరాలుగా ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్న వైద్య మిత్రులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి చేస్తున్న ఈ ఆందోళనకి పీడీఎఫ్ ఎమ్మెల్సీల తరఫున మేము ముందుగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. రిఫరల్ హాస్పిటల్లో కానీ ఇతర చోట్ల కానీ ఈ ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయటంలో, ఎన్టీఆర్ వైద్య సేవ అమలు చేయటంలో వైద్య మిత్రులు చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. రోగులకి అలాగే ఆసుపత్రులకి మధ్య అనుసంధానంగా పనిచేస్తూ సేవలు అందిస్తున్నారు. అయితే వీళ్ళు 17 ఏళ్ళుగా పనిచేస్తున్నప్పటికీ కేవలం వేతనం 15,000 ఇస్తున్నారు. వాళ్ళ చేతికి 13,000 మాత్రమే అందుతూ ఉంది. అందుకని ఈరోజు ఆరోగ్య మిత్రులు లేక వైద్య మిత్రులు కోరుతున్నటువంటి ప్రధానమైన డిమాండ్ వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ సమస్య ఈరోజు ముందుకు ఎందుకు వచ్చిందంటే ఇది మొత్తం ఎన్టీఆర్ వైద్య సేవ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగిస్తారనేటటువంటి ఇప్పుడు పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్తే ఈ ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్న వైద్య మిత్రులకి పుట్టింగ్ ఉంటుందా లేదా అని మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వీళ్ళందరికీ ముందుగా ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా సమానమైనకి సమాన వేతనం కింద రాజ్యాంగం చెప్పిన విధంగా ఎంటీఎస్ కానీ కల్పించాలి. అలాగే కేటగిరీ 1 కిందకి తీసుకొచ్చి వాళ్ళకి తగిన వేతనం చెల్లించాలని వీళ్ళు ప్రధానమైన డిమాండ్లుగా ఉన్నాయి. ఈ డిమాండ్లు నేను ఇప్పటికే శాసనమండలిలో 2-3 సార్లు మాట్లాడాను. మళ్ళీ ఎల్లుండి నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిని కలవబోతా ఉన్నాను. వీళ్ళ డిమాండ్ మెమోరాండాన్ని వారికి, ఎందుకంటే ఎల్లుండి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం జరగబోతూ ఉంది. ఖచ్చితంగా ఆరోగ్య మంత్రి గారికి అలాగే సీఎంఓ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ ఆందోళనకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. ఎవరికి నమస్తే అండి. మేము డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఏపీ ఆరోగ్యమిత్ర కాంట్రాక్టర్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫీల్డ్ ఎంప్లాయీస్ అండి. నేను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంగారుశ్రీని మాట్లాడుతున్నాను. మేము 17 సంవత్సరాలుగా ఈ వైద్యమిత్రగా మేము ఏ గవర్నమెంట్ వచ్చినా ఆరోగ్యమిత్రగా వైద్యమిత్రగా మేము విధులు నిర్వహిస్తున్నామండి. అయితే మాకు ఉద్యోగ భద్రత లేదండి. ఈ 17 సంవత్సరాలుగా మాకు ఉద్యోగ భద్రత లేదు. మేము ఇప్పుడు ఈ శాంతియుత ధర్నా దశల వారీగా స్టార్ట్ చేసామండి. 17వ తారీఖుని 27వ తారీఖుని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా జిల్లా సమన్వయకర్త గారి ఆఫీస్ ముందు చేశాము. ఇప్పుడు మా ప్రధాన సమస్యలు ఏంటంటే 17 సంవత్సరాలుగా మేము బాధపడుతున్న మా ప్రధాన సమస్య మాకు ఉద్యోగ భద్రత లేదండి. మాకు ఉద్యోగ భద్రత కావాలి. మా ఈ 17 సంవత్సరాల సర్వీస్ని దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తూ మాకు సమాన పనికి
సమాన వేతనం ఏదైతే ఉందో మినిమం స్కేల్ ఇస్తూ మాకు డ్యూటీలో చనిపోయిన ఎంప్లాయీస్కి ఎక్స్గ్రేషియా 15 లక్షలు ఇస్తూ మాకు మెయిన్గా ఉద్యోగ భద్రత కోసమే మేము చేస్తున్నామండి. మరి కూటమి నాయకులు మాకు న్యాయం చేయాల్సిందిగా, మా అధికారి వారు CEO సారు మాకు న్యాయం చేయాల్సిందిగా మేము ఈరోజు ఎప్పుడు కూడా మేము ఈ విధంగా రోడ్డు ఎక్కింది లేదండి. మా బాధలు పెరుగుతున్న ఆర్థిక భారం దృష్ట్యా మేము ఈ అతి తక్కువ శాలరీకి చేయలేక ఉద్యోగ విధులు అయితే మేము ఒక రెగ్యులర్ ఎంప్లాయీతో సమానంగా మేము ఉద్యోగ విధులు సీసీ కెమెరా ఎదురుగా అనుక్షణం సీసీ కెమెరా పర్యవేక్షణలో మేము ఉద్యోగ బాధ్యతలు మేము సక్రమంగా నిర్వర్తిస్తున్నామని, మా ఈతో పని చేయించుకుంటున్నప్పుడు మాకు అలాగే సమాన పనికి సమాన వేతనం ఇస్తూ ముందుగా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కూటమి నాయకుల్ని, మా బాస్ CEO సార్ని మీడియా సాక్షిగా కోరుకుంటున్నామండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఎదురుగా వైద్య మిత్రులు చేస్తున్న ఆందోళనకి జరిగిన శాసన మండలిలో కూడా చివరి రోజు వైద్య మిత్రుల గురించి మంత్రి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ వైద్య సేవ 17 ఏళ్ళుగా మీరు పనిచేస్తుంటే కేవలం మీ వేతనం 15,000 చేతికి వచ్చేది. పోలీస్ అధికారులకు అందరికీ నమస్కారాలండి. మేమందరం ఎన్టీఆర్ వైద్య సేవలో 17 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాము. పేద ప్రజలకి ఉచిత వైద్య సేవలు అందించడంలో చాలా కష్టపడి వారికి మెరుగైన సేవలు అందిస్తున్నాం సార్. అలాగే మాకు ఏంటంటే పని చేస్తాం కానీ పనికి తగ్గ వేతనం అనేది ఇవ్వలేదండి. మాకు ముఖ్యంగా ప్రధాన సమస్యలు ఏంటంటే క్యాడర్ ఇవ్వాలి, కనీస వేతనాలు అమలు చేయాలి. అలాగే ఎవరైతే చనిపోతున్నారో ఉద్యోగాల్లోనే వాళ్ళకి 15 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అలాగే ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో వాళ్ళకి 10 lakhs ఇవ్వాలని మా ప్రధాన డిమాండ్ అండి. చాలామందికి, చాలా ప్రజాప్రతినిధులకు అలాగే అధికారులకు చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడా మా సమస్యలు అనేవి పరిష్కారం కాలేదు. కావున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య మిత్రులందరూ కూడా శాంతియుత నిరసన చేసి మా సమస్యల పరిష్కారం మీడియా ద్వారా తెలియజేయాలని గవర్నమెంట్కి మేము విన్నవించుకుంటున్నాం సార్. మీ ద్వారాన మా ప్రధాన సమస్యలు నెరవేరే వరకు మా నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తామని ఈ మీడియా మూలంగా మనం విజ్ఞప్తి చేస్తున్నాం సార్, తెలియజేస్తాం.